8th పే కమిషన్ హైదరాబాద్లో 18th and 19th మే మ్యారియట్ హోటల్లో బస చేసింది. మేము ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ AIRRF తరఫున ఒక డెలిగేషన్ వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ని మనం చెప్పడం జరిగింది. అంతకుముందే మేము మెమరాండంని అప్లోడ్ చేసాం వెబ్సైట్లో. కాకపోతే కొన్ని విషయాలు అక్కడ లేనిది తర్వాత ఎక్స్ట్రా పాయింట్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి మేము చెప్పడానికి వెళ్ళాం. సో పే కమిషన్ సెక్రటరీ గారు ఉన్నారు, ఆయనతో మేము మాట్లాడాం. పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ కూడా చేసాం. ఆ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ మీకు ఇక్కడ చూపిస్తాం. ఫస్ట్ పాయింట్, January 1st, 2026 ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాడో వాడికి పే కమిషన్ బెనిఫిట్స్ రావట్లేదు. ఎందుకంటే ఆయన్ని December 31st రిటైర్ చేస్తున్నారు, 1 day బిఫోర్. సో మేము ఏం చెప్పాం, ఇది రాంగ్ అండి, ఈ సిస్టమ్ రాంగ్ అంటే ఆయన ఒప్పుకోలేదు. లేదు రూల్ ఉంది కదా అని. మేమన్నా రూల్ మార్చండి అన్నాం. ఎలా సాధ్యం అన్నారు. మేమన్నాం June 30th ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆయనకి ఒక నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తున్నారే, మరి July 1st ఇంక్రిమెంట్ మీరు వేసి ఇస్తున్నారు కదా, నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ వేసి ఆయనకి ఇచ్చి రిటైర్ చేస్తున్నారు కదా. నెక్స్ట్ మంత్ ఇది ఇచ్చినప్పుడు ఈ మంత్ నేను డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు నన్ను వెనక తోయడం ఏంటి, ఇది కాంట్రడిక్షన్ కదా, వైరుధ్యం కదా అని మేము అన్నాం. కాబట్టి మేము చెప్పాం ఈ రూల్ని చేంజ్ చేయాలి. నేను 1st మే పుట్టామంటే 31st మే రిటైర్ అవ్వాలి, ఏప్రిల్లో రిటైర్ కావద్దు. అది ఎప్పుడో పెట్టారు ఈ రూల్ మార్చచ్చు. 2nd మే వాడు 31st రిటైర్ అవుతున్నాడు, కానీ నేను మాత్రం ముందు రిటైర్ అవుతున్నాను. ఈ అనామలీ ఏంటి అనేది చేంజ్ చేయమని అన్నాం. నెంబర్ 2 ఏమంటే DA ఫార్ములాని మార్చాలన్నాం. ఈరోజు DA ఎలా తీస్తారు అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నుంచి పాయింట్స్ ఎన్ని పెరిగితే దాని ప్రకారం DA ఇస్తారు. కరెక్ట్ DA వస్తుందా? మనందరూ చూస్తుంటాం, ధరలు విపరీతంగా పెరుగుతుంటాయి, DA మాత్రం 1%, 2% వస్తుంది. ఇది ఏదో చాలా జనాలు కూడా చాలా మంది అసంతృప్తి ఉంది. బాస్కెట్లు అంటారు, ఇండెక్స్ తయారు చేసినప్పుడు బాస్కెట్లో కొన్ని సరుకులకి కొన్ని వెయిటేజ్ ఇస్తారు. ఫుడ్కి ఎంత, బట్టలకి ఎంత, ఎలక్ట్రానిక్స్కి ఎంత, కార్కి ఎంత, ఇవన్నీ ఇస్తుంటారు. మేము ఫ్యూయల్, ట్రాన్స్పోర్ట్ దీనికి కూడా ఇవాళ మీరు పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెంచేస్తారు. ఇప్పుడు మన పెంచారు 3 రూపీస్, మళ్ళీ 90 రూపీస్. ఇవి ఉండదు, మళ్ళీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బాస్కెట్లో ఉండదు. అలా మనం భరిస్తున్నాం కదా, దానివల్ల కూడా భరిస్తున్నాం కదా ఎఫెక్ట్స్. మరి ఇది కూడా యాడ్ చేయాలి కదా. హెల్త్, ఎడ్యుకేషన్ ఫీజు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి కదా, మరి ఇవన్నీ ఉండవు కదా ఈ బాస్కెట్లో. కాబట్టి ఇలాంటి ఐటమ్స్ డే టు డే ఎవరైతే జనాలు జనరల్గా ఫేస్ చేస్తున్నారో ఇవి కూడా కన్జ్యూమర్స్ ఇండెక్స్. అప్పుడు 100% ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా DA ఉండాలి. ఇప్పుడు మీరు DA ఎంత ఉన్నా మనకు ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ మనకు వస్తుంది, అంటే జీతాలు తక్కువ వస్తుంది, పెన్షన్ తక్కువ వస్తుంది, రియల్ వేజెస్ పడిపోతున్నాయి అని మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 3వది డైట్ గురించి వచ్చాం. మీరు ఇప్పుడు డైట్ అంటున్నారు, అందరూ ఏం తింటున్నాం, ఇంత రైస్, ఇంత గోధుమలు అవి తింటే ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు, మీరు రోగాలు వస్తున్నాయి. అవేర్నెస్ ఒకటి వచ్చింది, రైస్ తగ్గించాలి, ప్రోటీన్ ఎక్కువ తినాలి, వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, ఫ్రూట్లు ఎక్కువ తినాలి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ తినాలంటే ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అంటే ఇవి కూడా చెప్పాం. చూడండి, 13,000 per month అవుతుంది ఒక ఫ్యామిలీకి ఇవన్నీ తినాలంటే. చికెను, ఈ ప్రోటీన్స్ ఇవన్నీ అంటే ఎసెన్షియల్ కరెక్ట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి. నేను కరెక్ట్ హెల్త్ ఉంటేనే నేను కరెక్ట్గా పని చేయగలుగుతాను కూడా, మేము ఫ్యామిలీ కూడా కరెక్ట్గా ఉండగలుగుతాను. సో ఈ హెల్తీ డైట్కి ఖర్చులు ఎక్కువ అవుతుంది, దానికి తగ్గట్టు జీతాలు కూడా పెంచాలి అని మేము చెప్పడం జరిగింది. హెల్త్ కేర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి ఫ్రీ కదా, హాస్పిటల్స్ ఉన్నాయి, CGHS. ఇప్పుడు సర్జరీ చేసాం, ఓ ట్రీట్మెంట్ తీసుకొని బయట ఇంటికి వెళ్ళేటప్పుడు 1 month రెస్ట్ తీసుకోమంటారు, 2 months రెస్ట్ తీసుకోమంటారు, 1 year కూడా రెస్ట్ తీసుకోవాలంటారు. ఎలా రెస్ట్ తీసుకోవాలి? కొందరేమో వీల్ చైర్ కొనుక్కోవాలి, వాళ్ళ ఇంట్లో వీల్ చైర్ ఉండదు. తర్వాత స్టాండ్స్ కొనుక్కోవాలి, కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉంటే ఇది కొనుక్కోవాలి. అదే రకంగా కాంట్రాక్ట్ ఆపరేషన్ అంటే కళ్ళజోడు కొనుక్కోవాలి. ఇంకే ఫిజియోథెరపీ చేయాలంటే ఫిజియోథెరపీ డైలీ ఇంటికి వచ్చి చేయాలి, 700 రూపాయలు అవుతుంది. మరి ఇలా పోస్ట్ హెల్త్ కేర్ ఇంకేదో ఐటమ్స్ కొనుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు బెడ్ రిడ్ అనే ఉంటాడు, డైపర్ కొనుక్కోవాలి ఇంక. సో డైలీ డైపర్, మళ్ళీ అటెండెంట్ కూడా వేసుకోవాలి. ఆయన 20,000, 30,000 అటెండెంట్ పెట్టుకొని ఆ పేషెంట్ని చూడాలి, వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో ఇవన్నీ ఎక్స్ట్రా పోస్ట్ హెల్త్ కేర్ ఎక్కువ ఉంటుంది. దీన్ని కూడా మెడికల్ అలవెన్స్ అని అలాంటిది కూడా ప్రిస్క్రిప్షన్ని బట్టే ఇవ్వండి, కానీ ఆ ప్రకారం ఇవ్వాలని మేము కోరడం జరిగింది. నెంబర్ 5 కమ్యూటేషన్ మీద చెప్పాం. ఈరోజు కమ్యూటేషన్ ఎట్లా ఉంది, మనం కమ్యూట్ చేస్తున్నాం 40% అంటారు, 15 years తర్వాతనే మన ఫుల్ పెన్షన్ వస్తుంది. ఒకప్పుడు 15 years ఎందుకు పెట్టారు? అప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ 12% వచ్చేది, ఈరోజు బ్యాంక్ ఇంట్రెస్ట్ 7%, అంటే తగ్గిపోయింది. సో నేను 15 years కాదు
11 yearsకే నా కంప్యూటేషన్, నా పెన్షన్ అనేది సెట్ అయిపోతుంది. అంటే 11 yearsకే నన్ను నా ఫుల్ పెన్షన్ రిస్టోర్ కావాలి లెక్క ప్రకారం. ఆ లెక్కలు కూడా చూపించాం దీంట్లో. కాబట్టి ఈ లాస్ ఇంత అవుతుంది, సో దీన్ని కూడా చూడండి అని వాళ్ళకి చెప్పడం. సుమారు ఎంత లాస్? 70,000 per year లాస్ అవుతుంది అని కూడా చెప్తాం. లాస్ట్లో స్టాగర్డ్ పెన్షన్ గురించి కూడా మాట్లాడాం. అంటే మీరు పెన్షన్ ఇస్తున్నారు 60 years నుంచి, ఓకే, అదే పెన్షన్ కొనసాగుతుంది. 80 years వస్తే అప్పుడు మీకు 20% పెంచుతున్నారు. 80 years కరెక్టే, పెంచారు, ఫైన్, దానికి రీజనింగ్ ఉంది. మరి 65 years అయిన తర్వాత నా మెడికల్ ఖర్చులు అన్నీ పెరుగుతాయి కదా. 60 yearsకి ఉన్న ఖర్చు కన్నా 70 yearsకి ఇంకా పెరుగుతాయి, 75కి ఇంకా పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ కూడా ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి అన్నాం. అంటే 65 yearsకి 5% ఎక్స్ట్రా ఇవ్వండి, 70 years 10% ఇవ్వండి, 75 years అయితే మీరు 15% ఇవ్వండి, అప్పుడు 80కి మీరు 20% సెట్ అవుతుంది. సో ఈ స్టాగర్డ్ పెన్షన్ ఇవ్వండి అనేది మేము కోరడం. ఇంకా చాలా విషయాలు మాట్లాడడం, డిజిటల్ అలవెన్స్, హౌస్ రెంట్, ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఇంకో వీడియోలో ఇంకా డీటెయిల్గా ఫిట్మెంట్ ఫార్ములా, అలవెన్స్లు, అడ్వాన్సెస్, దీనిపైన కూడా ఒపీనియన్స్ చెప్పాం. ఇది మెమరాండంలో చెప్పాం. ఇది ఇంకో రోజు ఇంకో వీడియోలో మీ ముందు తీసుకొస్తాం. థ్యాంక్ యూ.